వెల్కమ్ టు న్యూస్ అడ్డా. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ సవాళ్లపై సవాళ్లు. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలతో కూడిన హై లెవెల్ పొలిటికల్ డ్రామా నడవబోతుందా? నడుస్తుంది కూడా. రాష్ట్రంలో అప్పుల భారం, గురుకుల పాఠశాలల టెండర్లలో అవకతవకలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు పరస్పరం విసురుకున్న సవాళ్లు రాజకీయ ప్రదర్శనలుగా మారాయని చెప్పవచ్చు. నిజాయితీగా ప్రజా సమస్యలపై, వాస్తవాలపై చర్చించేందుకు ఇరుపక్షాలు సిద్ధపడలేదని, అంతా కేవలం పొలిటికల్ మైలేజ్ కోసమే నాటకమాడారనే విషయం తాజా పరిణామాలతో స్పష్టమవుతున్నది. చర్చకు సై అంటూ రెండు వర్గాలు చేసిన హడావుడి చివరికి ఎవరికి వారు తమ అనుకూల వేదికల వద్ద బలం నిరూపించుకునే ప్రయత్నంగానే ముగిసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వాళ్ళంతా చర్చకు రెడీ అని తెలంగాణ భవన్లో కాంగ్రెస్ మంత్రులు గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు రావాలని ప్రతి సవాల్ విసురుకున్నారు. ఇక మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరిన సవాల్ మేరకు బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో తాము చర్చకు సిద్ధమని ప్రకటిస్తూ తెలంగాణ భవన్కైతే చేరుకోవడం జరిగింది. అటు కాంగ్రెస్ నేతలు, మంత్రులు అమరవీరుల స్తూపం వద్ద మోహరించడం జరిగింది. మరి అయితే ఈ ఇరు వర్గాల శ్రేణులు భారీగా తరలి రావడంతో హైదరాబాద్లోని అటు తెలంగాణ భవన్ కావచ్చు, ఇటు గన్ పార్క్ పరిసరాలు రాజకీయ జాతరనైతే తలపించాయని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ హైడ్రామాలో అసలు ట్విస్ట్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు చర్చ కోసం గన్ పార్కు అటువైపు బయలుదేరినప్పుడు ఏం ఎదురైంది అనంటే, కాంగ్రెస్ మంత్రుల సవాల్ను స్వీకరిస్తూ తమ వద్ద ఉన్న డాక్యుమెంటరీ ఆధారాలతో గన్ పార్కు వెళ్లేందుకు ప్రయత్నించిన హరీష్ రావు, వి శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లను పోలీసులు తెలంగాణ భవన్ వెలుపలే అడ్డుకోవడం జరిగింది. శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనే కారణంతో వారిని ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. తాము కేవలం చర్చకే వెళ్తున్నామని, ఫైటింగ్ కాదని హరీష్ రావు ఎంత మొత్తుకున్నా పోలీసులు వినలేదు. మరి కాంగ్రెస్ మంత్రులే సవాల్ విసిరి ఇప్పుడు పోలీసులను అడ్డం పెట్టుకొని తమను రాకుండా అడ్డుకుంటున్నారని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అంటే ఈ పొలిటికల్ డ్రామా అంతా చూస్తే ఇరు పార్టీలకు నిజంగా చర్చ జరగడం కంటే మీడియా ముందు తామే హీరోలమని నిరూపించుకోవడమే ముఖ్య లక్ష్యంగా కనిపించింది. కాంగ్రెస్ నేతలు గన్ పార్క్ వద్ద కూర్చొని బీఆర్ఎస్ రాలేదని విమర్శలు గుప్పిస్తే, బీఆర్ఎస్ నేతలు తాము వస్తుంటే పోలీసులతో అరెస్టు చేయించారని ఎదురుదాడికి దిగారు. ప్రజలకు అసలు ఈ విషయాలు తెలియజేయాలనే తపన కంటే తాజా రాజకీయాల్లో ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకే ఈ సవాళ్లు, ప్రతి సవాళ్లను వాడుకున్నారనేది బహిరంగ రహస్యం. ఏది ఏమైనా ఈ సవాళ్లు కేవలం పొలిటికల్ షోలకే పరిమితం అయ్యాయి కూడా, అంతే తప్ప నిజమైన చర్చా వేదిక వరకు రాలేకపోయాయంటే ప్రజలను ఏ విధంగా డైవర్ట్ చేస్తున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.